బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపులు వచ్చాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నా. బాంబులతో సల్మాన్ ఖాన్ కారును పేల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు దుండగులు. వర్లీలోని రవాణా శాఖ కార్యాలయానికి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దాంతో అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వర్లీ పీఎస్ కేసు నమోదు చేశారు. గత ఏడాది సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిపారు దుండగులు. దాంతో ఆయనకు గన్మెన్లను కేటాయించారు. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ కొన్ని రోజులుగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా జాయిన్ అవుతున్నారు. రానా, సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపుల వెనుక అసలు ఎవరు పాల్పడింది ఎవరు అనే ఇన్ఫర్మేషన్ ఉందా? ముంబైలోని వర్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి ఇవాళ ఉదయం వాట్సాప్ నెంబర్ నుంచి నటుడు సల్మాన్ ఖాన్ ని కార్ లో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ కూడా అక్కడ మెసేజ్ వచ్చింది. ఖచ్చితంగా ఆయన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా దాంట్లో మెసేజ్ లో సారాంశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో వెంటనే అలర్ట్ అయినటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సల్మాన్ ఖాన్ సంబంధించిన వ్యక్తిగత సిబ్బందికి, మేనేజర్ కి మెసేజ్ రూపంలో కూడా వాళ్ళు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా అలర్ట్ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇటీవల కాలంలో వరుసగా ఈ టైప్ ఆఫ్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. గతంలో కూడా మనం కాల్ చూసాం. సల్మాన్ ఖాన్ ఎక్కడున్నా కూడా కాల్చి చంపేస్తాం, ఇప్పటికే షూటర్స్ కూడా మేము రెడీ చేస్తామని కూడా గతంలో ఒక వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. గతంలో పంజాబ్ సంబంధించిన ఒక సింగర్ సుజిత్ వాళ్ళైతే చనిపోయినప్పుడు అప్పుడు షార్ట్ షూటర్స్ గా పనిచేసినటువంటి వారు కూడా, ఆ గ్యాంగ్ లో వారు కూడా సల్మాన్ ఖాన్ ని చంపడానికి ప్రయత్నిస్తారంటే కూడా ఒక కాల్ కూడా వచ్చింది. అప్పట్లో కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అప్పటి నుంచి కూడా సల్మాన్ ఖాన్ కి పెద్ద ఎత్తున కూడా సెక్యూరిటీ అనేది వారు పెంచారు. దాంతో పాటు ఓర్లీ పోలీస్ స్టేషన్ నుంచి కూడా సెక్యూరిటీ అనేది పెంచినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు ఏదైతే వాట్సాప్ కి నెంబర్ వచ్చింది కాబట్టి ఆ నెంబర్ ఆధారంగా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఆకతాయాలు చేశారా లేకపోతే కావాలని చేశారా ఏంటి, ఒకవేళ సల్మాన్ ఖాన్ చెప్పాలనుకుంటే డైరెక్ట్ వారి కుటుంబ సభ్యులకి కానీ లేకపోతే ఆయన ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ మేనేజర్ కానీ ఏదో రూపంలో కూడా వాళ్ళు మెసేజ్లు పంపించడానికి అవకాశం ఉంది. కాకపోతే ఆర్టీఐ డిపార్ట్మెంట్ ని ఎందుకు ఎంచుకొని వాళ్ళు అక్కడికి మెసేజ్ పెట్టాల్సి వచ్చిందన్న అంశం పైన కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇట్లా వరుసగా అతనిపై ఇట్లా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అతని ఇంటి చుట్టూ దాదాపు 300 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ముంబైలో అతను ఉన్నటువంటి గెలాక్సీ అపార్ట్మెంట్ ఏదైతుందో అపార్ట్మెంట్ ఉన్నటువంటి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ దాదాపు కిలోమీటర్ వరకు కూడా సీసీ కెమెరాలు భారీ స్థాయిలో కూడా వారు ఏర్పాటు చేశారు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, దాంతోపాటు సల్మాన్ ఖాన్ మూవ్మెంట్ ఉంటా కూడా ఇంటి నుంచి కూడా స్టూడియోకి వెళ్ళడం కానీ లేకపోతే షూటింగ్స్ వెళ్లే సమయంలో కూడా అతనికి పూర్తి స్థాయి భద్రత కూడా వారు కల్పిస్తున్నారు. ఒకవేళ అదర్ స్టేట్స్ కి వెళ్ళేటప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లో భారీ భద్రత అనేది ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి సో ఇప్పుడు మరొకసారి ఈ యొక్క థ్రెటనింగ్ మెసేజ్ వచ్చింది కాబట్టి దీన్ని పూర్తిగా సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తామని కూడా ముంబై వర్లీ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ అయితే చెప్తున్నారు. అయితే రానా, సల్మాన్ ఖాన్ దీనికి సంబంధించి ఏమైనా స్పందించారా? సో మెసేజ్ వచ్చి దాదాపు 20 నిమిషాలు మాత్రమే అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఆయన అయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. సో కేవలం వారి వ్యక్తిగత సిబ్బందికి మాత్రమే ఈ యొక్క సమాచారం ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో మొదట్లో గతంలో కూడా అతనికి ఈ థ్రెటనింగ్ కాల్స్ వచ్చినప్పుడు కానీ ఈ థ్రెటనింగ్ మెసేజ్లు వచ్చినప్పుడు కూడా ఆయన పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే గవర్నమెంట్ నా సెక్యూరిటీ చూసుకుంటుంది అనేది ఆయన ధీమాలో ఉన్నాడు కాబట్టి సో ఆ దీంట్లోనే ఉన్నాడు. దాంతోపాటు ఇటీవల ఆయన సినిమా కూడా రిలీజ్ అయింది, అది కూడా ఫ్లాప్ అయింది, సికిందర్ సినిమా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన అప్పటి నుంచి కూడా తన ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా ఉంటాడు. గెలాక్సీ అపార్ట్మెంట్ కూడా పెద్దగా రావటం కూడా తెలుస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ దగ్గర కూడా భారీ సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశాడు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.